श्रीमद्गुरुचरणारविन्दाभ्यां नमः। श्रीमद्गुरुचरणारविन्दाभ्यां नमः। श्रीमद्गुरुचरणारविन्दाभ्यां नमः। श्रीमहागणाधिपतये नमः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। शारदा शारदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियातु। लक्ष्मीवदनलावण्य सुधोदर कुतोदयः कल्पवृक्षः कटाक्षात्माकांक्षितानि करोतु नः। महाजनर देवी भागवत प्रसंग सप्ताहं ప్రసంగములు దేవీ భాగవత ధారా ప్రసంగములు అంటే 7 రోజులు అనే లెక్కలో సప్తాహం అన్నాం. కానీ ప్రసంగ దేవీ భాగవత ధారా ప్రసంగములు విషయం ఏమంటే ఇదివరకు మిత్రులు చాలామంది దేవీ భాగవతం చెప్పమని అడిగారు. అందులో కొవ్వూరు వాస్తవ్యులు గుడివాక శ్రీనివాసు గారు అక్కడ ఉన్నటువంటి మిగతా వారు అందరూ కూడా దేవీ భాగవతం వినిపించండి అని ఒక సందర్భంలో నాతో అన్నారు. కానీ అప్పట్లో కుదరలేదు. తర్వాత నా ఆరోగ్యం వచ్చి నడవలేని పరిస్థితి వచ్చిన తర్వాత ఇప్పుడు యంత్ర సహాయంతో చెప్పవలసి వస్తుంది. కనుక మిత్రులందరూ కూడా సావధానంగా విని ఆనందించవలసిందని కోరుతున్నాను. ఆదవు పూజ్యో గణాధిప అన్నారు. దేవీ భాగవతం చెప్పే ముందు ఒక మాట ఉపోద్ఘాతోపన్యాసం. ఎలాగా అంటే ప్రతిదానికి ఏ పని మొదలుపెట్టినా మహాగణాధిపతిని అంటే విఘ్నేశ్వరుడు ప్రార్థిస్తాం మనం. ఇది ఎలా వచ్చిందో ఒక శ్లోకం ఉంది మనకి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేతు సర్వ విఘ్నోపశాంతయే. ఈ విష్ణు ప్రార్థన గణపతి ప్రార్థన విష్ణు అంటున్నాడు కదా. విష్ణువు అయితే పీతాంబర పసుపు పచ్చని బట్టలు కట్టుకుంటాడు. శుక్లాంబరధరం తెల్లని వస్త్రములు కలవాడు ఉంది. శశివర్ణం విష్ణు శ్రీ మహావిష్ణువు ఎలా ఉంటాడు? నీలమేఘఛాయగా ఉంటాడు. ఇందులో ఎలా ఉంది? చంద్రుడవే తెల్లగా ఉన్నాడు. చతుర్భుజం ఎవరికి ఎలా ఉంటాయి? 4 భుజాలు. అటువంటి వాడు విష్ణు మనుది. ఇది విష్ణు అనుకోవాలా గణపతి ప్రార్థన అనుకోవాలా అని మరి సందేహం వస్తుంది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నములు తొలగించడం కొరకు ఉంది కనుక విఘ్నేశ్వరుడు ప్రార్థన అర్థమిస్తుంది మనకి. అయితే దీనికి ఒక కథ ఉంది. ముద్దా చిట్టిబాబు గారు అని ఒక మహానుభావులు కార్యసిద్ధి అనే పుస్తకంలో ఈ విషయం రాశారు. ఆ కథను మీకు ఎక్కడో స్కాంద పురాణంలో ఉందో ఎక్కడుందో ఆయన సేకరించి ఈ విధంగా రాశారు. ఆ కథను మీకు చెబితే ఈ శుక్లాంబరధర శ్లోకం యొక్క ప్రాముఖ్యం ఏమిటో తెలుస్తుంది. ఏమైందంటే ప్రళయకాలం వచ్చింది ఒకప్పుడు. ప్రపంచాలన్నీ మునిగిపోయిన తర్వాత మళ్ళీ బ్రహ్మగారు నిద్రలోంచి లేచి సృష్టి చేయాలి. ఆయన నిద్ర నుంచి లేచాడు. లేచినప్పుడు మనం అంతా ఎలా ఉంటామంటే జీవరాశులు అందరూ కూడా కేవలం విత్తనాల రూపంలో ఉంటాం. మనకి జ్ఞాపక శక్తి కానీ ఆలోచన కానీ ఏ కూడా నిద్రపోతున్నట్టు అయిపోతుంది. విత్తనాల రూపంలో ఉంటూ ఒక్కొక్క విత్తనమే తీసుకుని బ్రహ్మగారు ఇతన్ని ఫలానా తోట సృష్టించాలి, ఈ జీవిని ఇంకో జంతువుగా సృష్టించాలి, వీడిని ఆవుగా సృష్టించాలి, వీడిని ఇంకొక రకంగా సృష్టించాలి. బ్రహ్మగారు ఆ విత్తనాన్ని చేతితో పట్టుకుని సంకల్పిస్తాడు. సంకల్పిస్తే ఆ ప్రకారం సృష్టి జరుగుతుంది. ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ కథలో అసలు ఈ ఓ విత్తనం తీసుకున్నాడే, ఇతను ఫలానా వంశంలో పుట్టుగాక ఇంతకాలం బ్రతుకుగాక ఈ పనులు చేయుగాక సంకల్పించాడు. ఈయన చెప్పినట్టు వెళ్ళలేదు సృష్టి. అక్కడ ఉన్నటువంటి ఆ బీజములన్నీ వాటంతా అవే సృష్టించుకున్నాయి. ఈయన సంకల్పన సృష్టికర్త బ్రహ్మగారు కదా, ఆయన సంకల్పన లేకుండా ప్రపంచాలలో జీవరాశులు వాటంతటా వాడే సృష్టించుకుని ఏమయ్యో బ్రహ్మగారు నీకు 4 తలకాయలు ఉన్నాయి, నాకు 40 తలకాయలు ఉన్నాయని తోలుకు మొండవు. 40 తలకాయలు వాటంతా అవే ఎత్తుకుపోయాయి. అలాగే నువ్వు 4 చేతులు ఉన్నాయనుకుంటున్నావేమో, నాకు 400 చేతులు ఉన్నాయని ఇంకో మొండి ఉంటుంది. అలాగే నాకు ఎంత శక్తిని నేను ఇలాంటివని అని బ్రహ్మగారిని ఎదిరించి మాట్లాడినట్టుగా ఆయన సంకల్పానికి సంబంధం లేకుండా ఆ జీవరాశులు వాటంతటా సృష్టి జరిగిపోయింది. ఇది విచిత్రంగా ఉంది. ఎప్పుడు అలా ఉండదు. ఏమిటి అని ఆలోచించి కళ్ళు మూసేసుకున్నాడు. ఆయన కళ్ళు మూసుకొని కాసేపటికి తెరిచాడు. తెరిచేసరికి ఏ జీవరాశులు కనపడలేదు. సముద్రంలో కెరటాలు కనపడ్డాయి. కొన్ని వేల కెరటాలు ఉన్నాయి. ఆ కెరటాల మీద ఒక్కొక్క కెరటం మీద ఒక్కొక్క దృశ్యం కనపడేది. ఎలాగంటే ఒక్కొక్క కెరటం మీద ఒక్కొక్క మర్రి ఆకు, ఆ మర్రి ఆకు మీద ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఎలా ఉన్నాడో ఈ శ్లోకంలో. ఆ సమయంలో బ్రహ్మగారు ఏంటి తోచకుండా కళ్ళు మూసేసుకున్నారు. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి ఆ జీవరాశులు ఏమీ కనపడలేదు. కానీ సముద్రంలో వేలాది కెరటములు ఉన్నాయి. ఒక్కొక్క కెరటం మీద
ఒక్కొక్క మర్రి ఆకు ఉన్నది. ఆ మర్రి ఆకు మీద ఎవరో ఆయన కూర్చుని ఉన్నాడు. ఆయన వర్ణనే అది చూసేసరికి బ్రహ్మగారు ఈ శ్లోకం చదివాడు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని చదివాడు. అంటే ఆయనకి మర్రి సముద్ర కెరటాల మీద ఒక్కొక్క కెరటం మీద ఒక్కొక్క మర్రి ఆకు ఉంటే అన్ని మర్రి ఆకుల మీద అన్ని రకాలైనటువంటి స్వరూపంగా ఎలా అంటే ఒకే లక్షణ తెల్లని వస్త్రములు కలవాడే, చంద్రుల వాడే, తెల్లని వాడైనటువంటి వాడే, అంతటా వ్యాపించినటువంటి వాడే ఉన్నటువంటి ఆ దేవుడు ఎవరైనా గణపతి. నేను గణపతిని ప్రార్థించకుండా సృష్టి ప్రారంభించాను కనుక ఈ ఆటంకం వచ్చిందని తెలుసుకుని ఈ శ్లోకం చదివిన తరువాత ఆ భూతాలని దేనిగా విడిపోయి బ్రహ్మగారి ఇష్టానుసారంగా సృష్టి జరిగింది. అందుకే బ్రహ్మగారు తను ఎలా చేయదలుచుకున్నాడో ఆ ప్రకారం సృష్టి జరిగింది. బ్రహ్మగారికి సైతం గణపతిని మరిచిపోయిన సందర్భంలో సృష్టి చేయడంలో ఈ విధమైనటువంటి విపరీత పరిస్థితి ఏర్పడినటువంటి సందర్భం ఉంది కాబట్టి గణపతిని ముందు మనం ప్రార్థిస్తే ఏ ఆటంకాలు రావు అని ఈ శుక్లాంబర సంవత్సరంలో బ్రహ్మగారి ముఖత మొట్టమొదటిసారిగా వచ్చింది కనుక అప్పటి నుంచి మనం అంతా కూడా చదువుకుంటున్నాం. అప్పటి నుంచి ఎంత మనకి పూర్వులు, అంతకంటే పూర్వులు, వాళ్ళ పూర్వులు అందరూ కూడా ఈ శ్లోకం చదివారు. ఈ శ్లోకం కారణంగా ఇది ఈ రకంగా ప్రచారంలోకి వచ్చింది. గణపతి ప్రార్థన. ఈ ప్రార్థన చేసి మనం రంగంలోకి దిగాలి. ఏమిటా రంగమయ్య అంటే తిరుపతి వెంకట కవుల చేత ఆంధ్రీకరింపబడినటువంటి దేవి భాగవతం. తిరుపతి వెంకట కవులు అంటే ఇలా ఉంటారు. ఎలాగంటే దివాకర తిరుపతి శాస్త్రి గారు, చెండపేట వెంకట శాస్త్రి గారు ఇద్దరు జంట కవులు. ఆ జంట కవుల ఫోటో చూడండి. దేవీ భాగవతం పుస్తకం ఇది. వారు రచించినటువంటి పుస్తకం 2 వాల్యూముల్లో ఉంటుంది. ఇలాగా అందుచేత దివాకర తిరుపతి శాస్త్రి గారు ఒకరు, చెండపేట వెంకట శాస్త్రి గారు ఒకరు. ఈ ఇద్దరు ఫోటోలు కూడా దీనిలో మీరు చూస్తున్నారు కానీ వీళ్ళ చేత రచించబడినటువంటి, తిరిగించబడినటువంటి ఆంధ్ర భాషలో ఉన్నటువంటి దేవీ భాగవతాన్ని మనం సమీక్షించుకోవడానికి అవకాశం లభించినందుకు చాలా సంతోషకరమైన విషయం. ఎలాగా అంటే దీనికి ఒక గొప్ప విశేషం ఏమిటి అంటే ఆంధ్రదేశంలో పుట్టడం అదృష్టం. ఆంధ్రత్వం తెలుగు లక్షణ. తెలుగుదేశం అంటే రాజ్యాంగం, రాజకీయం కాదు, భాషాపరంగా తెలుగు భాష మాట్లాడే పరిస్థితిలో ఉండే ఆంధ్రత్వం రావడం చాలా గొప్ప అదృష్టం. ఆంధ్ర భాష, ఆంధ్రత్వం, ఆంధ్ర భాష అసలు ఆంధ్రదేశంలో పుట్టడం ఎంతో అదృష్టంగా పెట్టారు. ఇంకేత అంటే తెలుగు భాష చాలా వినడానికి శ్రావ్యంగా ఉంటుంది. పద్యాలు అందంగా ఉంటాయి, వచనాలు ఇంకా అందంగా ఉంటాయి. అన్నీ ఏం చూసినా కానీ అందంగా. ఇటాలియన్ ఫీస్ట్ అని ఈ తెలుగు భాష వేరు. విదేశ భాషల్లో గొప్పది ఏమిటంటే వినసొంపుగా ఉండే ఇటలీ భాష. కానీ మన భాష, మన ప్రాంత తూర్పు దేశాల్లో తెలుగు భాష అన్ని భాషల కంటే అందమైనటువంటి అజంత భాష అని పేరు వచ్చింది కనుక తెలుగులో ఉన్నటువంటి ప్రతికావ్యం కూడా మనకి నన్నయ్య చక్రాల భారతం కానివ్వండి, పోతరామత్యుల యొక్క భాగవతం కానివ్వండి, ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర దేవి భాగవతం కానివ్వండి, ఏదైనా వినసొంపుగా పద్యాలు గద్యాలు మనకి కనపడుతూ ఉంటాయి. ఆ సంగతి ఏదో మనం చూద్దాం. ఇంతకీ ఈ పుస్తకాలు రచించినటువంటి బొమ్మలు చూపించాం కదా, వీళ్ళు ఎవరు అని ప్రశ్న వేసుకుందాం. ఇద్దరు ఒక ఊరు వాళ్ళు కాదు, చుట్టాలు కాదు, ఏ రకమైనటువంటి పూర్వ పరిచయం లేదు వాళ్ళకి. ఆ లేనటువంటి పరిస్థితిలో ప్రేమన్ వాళ్ళే చెప్పుకున్నారు. ప్రేమన్ బొలిచెడు ఇరువురందొకడుగా వెలనాటి వాడు ఇతడ రామద్రావిడ శాఖవాడు మరి తద్గ్రామము దల్యక్షమవు శ్రీమన్ బొలిచెడి ఎండగండి ఇతడు దస్సిమేతరంబైరేనామని గ్రామము వాడు దైవమెటు సంధానము కల్పించెను. ఈ తిరుపతి శాస్త్రి గారు ఏమిటయ్యా అంటే ఆయన వంశం వేరు, ఆయన వెల్నాటి వాడు. ఆయన అక్కడ ఎండగంటి అని ఉంది. మన పిప్పర వెళ్ళేటటువంటి దగ్గర భీమవరం వెళ్ళే దగ్గర ఎండగండి అందు. ఆ ఎండగంటి ఆయన నివాస స్థానం. అక్కడ ఆయన ఉన్నారు. ఈ చెన్నపేట వెంకట శాస్త్రి గారు ఏరాన్లో ఉండేవాడే. ఆయన ఆరామద్రావుడు. చుట్టాలు కాదు, ఒక శాఖ కాదు, ఏది కాకుండా స్నేహం కలిసింది. ఈ స్నేహం కలిసి చంద్ర బ్రహ్మయ్య శాస్త్రి గారు అనే పేరు కలిగినటువంటి ఒక పండితుల దగ్గర శిష్యులుగా చేరారు. వాడిద్దరినీ చూసి ముచ్చటేసింది గురువు గారికి. ఏం చెప్పారంటే మీ ఇద్దరు అవధానగల్లో అష్టావధానాలు శతావధానాలు చేయండి, మీరు కలిసి ఉండండి, జంట కవులుగా మీరు పేరు పొందుతారు, జంటగా పండితులుగా మీరు ఎంతో కీర్తికి ఎక్కుతారు అని అనేక విధాలుగా ఆశీర్వదించారు గురువు గారు. చిన్న బ్రహ్మయ్య ఆశీర్వచనాన్ని పురస్కరించుకుని అష్టావధానాలు శతావధానాలు చేశారు. వాడు అష్టావధానం అంటే 8 పనులు చేయాలి, సమస్యను పూర్తి చేయాలి. ఆ పైన నిషిద్ధాక్షరి, ఈ అక్షరం వద్దంటే అక్షరం మానేయాలి. శ్రీరామాని పద్యం చెప్పబోతున్నాడు. మా రావడానికి వీలు లేదంటాడు. రాఘవాన్ని మళ్ళీ దిద్దుకోవాలి.
అలాగే నిషిద్ధాక్షరి, ఈ అక్షరం పనికిరాదంటారు, అదే సమస్య పూర్తి చేయాలంటారు. ఇంకేంటే ఈ అక్షరం ఇదే అక్షరం 6వ స్థానంలో ఉండాలి ఒకటంటాడు. వాడు అప్రస్తుత ప్రశంస చేస్తాడు. ఒక పురాణం చెప్పమని ఒక ఆయన అంటాడు, గంటలు కొడుతుంటే గంటలు లెక్క చెప్పమని కొంతమంది అంటారు. ఇలా అయోమయంగా 8 ప్రశ్నలుగా వేసేసరికి ఎలా చెప్పాలో తెలియచేటువంటి అయోమయ పరిస్థితుల్లో పడకుండా, ఇదిగో ఇన్ని గంటలు కొట్టారయ్యా, సమస్యకి పూర్తి చేసామయ్యా, నిషిద్ధాక్షరి ఇలా చేసామయ్యా అని అందరికీ సరైన సమాధానాలు చెబితే అష్టావధానం పూర్తయినట్టు లెక్క. దీని గురించి మరొక రోజు వివరంగా చెబుతాను. ఇప్పుడు అంతకంటే ప్రస్తుతం దేవీ భాగవతంలో వెళ్ళాలి. ఈ రకంగా అష్టావధానం, శతావధానం అంటే 100 మంది వరుసలో కూర్చుంటారు. నీకేం కావాలయ్యా, ఆ మామిడి చెట్టు గురించి వర్ణించాడు. ఒక పాదం చెబుతాడు. 2వ రోజులు వచ్చి నిన్న నీ పాదం చెప్పాను, 2వ పాదం రాసుకుంటారు. 3వ రోజు వచ్చి 3వ పాదం 4 రోజులు పూర్తవుతుంది శతావధానం అనేది. అయితే ఒకప్పుడు ఏమవుతున్నా, మొదట కూర్చున్నా 10వ వరుసలో కూర్చుంటాడు, 10వ వరుసలో కూర్చుని 2వ వరుసలో కూర్చుంటాడు. నువ్వు నిన్న ఆ వరుసలో కూర్చున్నావు, నువ్వు అడిగిన ప్రశ్న ఇది అని ఈ అవధానం చేసేటటువంటి వారి ఆ సమస్య వాడు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తారు. చాలా కష్టం, శతావధానము స్వల్పుటమేటి కష్టము, చాలా కష్టమైనటువంటి విషయం అది. శతావధానం చేయడం కష్టం, అష్టావధానం కష్టం. మనం ఇక్కడ రావూరు వెంకటేశ్వర గారి చేత చక్కగా కైకరంలో గుమ్మల్లో అష్టావధానం చేయించి అప్పుడు శ్రీహరి గారి అబ్బాయి వచ్చి అది రికార్డు చేశాడు కూడా. అది కూడా ఉన్నట్టు జ్ఞాపకం. ఆనాడు అష్టావధానం గుమ్మల్లో జరిగింది, ఈయన రికార్డు చేశారు. అంచేది ఏంటంటే ఇలాంటి మనకి మనం కూడా చేయించాం ఒకప్పుడు. అప్పుడు పెద్దలంతా వచ్చారు. నా షష్ఠిపూర్తికి జరిగింది 1987వ సంవత్సరంలో జనవరి 4వ తారీఖు జరిగింది. అప్పుడు ఆ జరిగినప్పుడు మన శానం వారు రికార్డు చేశారు కూడా అష్టావధానం. అది ఉంది, ఎక్కడో ఉంటుంది, తీయాలి ఎక్కడో ఉంటుంది. కనుక ఏంటంటే ఇది పరిస్థితి అన్నమాట. అలా అష్టావధానాలు శతావధానాలు చేయడంలో పేరు తెచ్చుకున్నారు. పేరు తెచ్చుకుంటే మంచి ఆత్మవిశ్వాసం కలిగింది. మీసాలు పెంచుకున్నారు. బ్రాహ్మణులు మీసాలు పెంచుకోకూడదు కదా, ఇదేమిటయ్యా మీరు అని అడిగారు ఎవరు. అనేటప్పటికీ సమాధానం 18లో చెప్పారు. దోషమట అంతరేంజనుడు గొప్పగ పెంచిన రమి మీసము రెండు వాసలకు మేవి కవిలుడ మంచు తెల్పగా రోసము కలిగిన కవివరుమము గేల్వుడు గేల్తురేని ఈ మీసము తీసి మీ పద సమీపములంతరించి మరొక్క మేము సంస్కృత భాషలో పండితులు అని చెప్పడానికి ఒక మీసం, తెలుగులో సమర్థులు అని చెప్పడానికి 2వ మీసం. 2 మీసాలు మేము ఇద్దరం పెంచుకున్నాం. మీ కోపం వచ్చినట్టుగా మమ్మల్ని జయించండి వాదనలో, అష్టావధానంలో, శతావధానంలో, కవిత్వం చెప్పడంలో, పాండిత్యంలో, శాస్త్రంలో ఎందులైనా సరే మమ్మల్ని కనుక మీరు ఓడించినట్టయితే అప్పుడు కదా ఈ మీసాలు తీసేస్తామన్నారు. కానీ ఎవ్వరూ ఓడించలేకపోయారు. కొంతమంది ప్రతిపక్షాలు రాజకీయాల్లోనూ ఉంటాయి, సారస్వతంలోనూ ఉంటాయి. వాళ్ళు ఏం చేశారంటే తిరుపతి వెంకటకి వాళ్ళ మీసాలు తీయించేస్తాం అని చెప్పేసి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం ఎలాగో చెబుతున్నారు. వేయండి, అవధానం జరుగుతుంది. వినుకొండ సంస్థానం ఉంది. ఇప్పుడు సంస్థానం పేర్లు లేవు కానీ వినుకొండ అని ఉంది. ఆ వినుకొండలో అవధానం చేస్తున్నారు తిరుపతి వెంకటకవులు. ఆ చేస్తున్నటువంటి సమయంలో 10 మంది కుట్రదారులు చేశారు. మంచి వాళ్ళగా కనపడుతున్నారు, వీళ్ళ మీసాలు తీయించేయాలి, గడ్డు ప్రశ్న వేసి వీడికి సమాధానాలు చెప్పకుండా చేస్తే మీసాలు తీసేస్తారు, మన గర్వభంగం చేసిన అవుతామని 10 మంది ఆలోచించుకున్నారు. ఆలోచనలు కూర్చుంటుంటే వాడు ఏదో అవధానం చేసి వెళ్ళిపోతున్నారు. తిరుపతి శాస్త్రి గారు, వెంకట శాస్త్రి గారు వెళుతూ ఉంటే ఒక ఆయన వచ్చి అయ్యయ్యయ్య నమస్కారం అండి అన్నాడు. లోపల విషంభావం, పైకేమో ఎంతో భక్తి. ఏమీ లేదండి, మాకు భగవంతుడు గురించి పద్యం చెప్పండి అన్నాడు. 2వ ఆయన వచ్చాడు. అయ్యా భగవంతుడు 10 అవతారాలు ఎత్తాడు కదా, ఆ 10 అవతారాలు వచ్చేలా ఒక పద్యం చెప్పండి అన్నాడు. ఇంకో ఆయన వచ్చి 10 అవతారాలు పెద్ద పద్యం అయితే చదువుకోలేవండి, కంట పద్యంలో, సుమతీర్థ పద్యం చిన్న పద్యంలో 10 అవతారాలు వచ్చేలా చెప్పమన్నాడు. ఇంకో ఆయన అన్నాడు కదా, అక్కడ సభకి అధ్యక్షుడుగా ఈయన ఉన్నారు కదా పరబ్రహ్మశాస్త్రి, ఆయన పేరు కూడా దశావతారాలతో కూడా అదే పద్యంలో రావాలన్నారు. ఆఖరిసారి ఇంకో ఆయన వచ్చామన్నాడంటే దాంతోపాటు మీ పేర్లు కూడా రావాలన్నారు. 10 అవతారాల పేర్లు, అధ్యక్షుడు పరబ్రహ్మశాస్త్రి గారి పేరు, తదుపరి రచయిత కవులైనటువంటి ఆశుతారుగా కవిత్వం తిరుపతి వెంకటకవుల పేరు, ఇంతమంది పేర్లు వచ్చేలాగా కంద పద్యం చెప్పాలి, చిన్న పద్యం చెప్పాలి. శ్రీరాముడి దయచేతను గారు ఉడికి సకల జన్మ, చిన్న పద్యంలో ఇన్ని రావాలి. మరొకటి అయితే ముచ్చెమటలో పడి పారిపోదు. కానీ వాడి అమ్మవారి యొక్క కటాక్షం ఇప్పుడు ఏ దేవి భాగవతం అయితే మనం చెప్పుకోపోతున్నామో ఆ దేవి యొక్క శ్రీమాత, శ్రీ మహారాజ్ఞ, శ్రీమసింహాసనే అమ్మవారి దయ పరిపూర్ణంగా ఉంది కనుక వాడికి ఒరే నువ్వు పద్యం చెప్పరా, మొదటి పదం ఒకరు, 2వ పదం ఒకరు చెప్పేవారు. ఆయన మనస్సులో ఏముందో ఈయనకి ఎలా తెలుస్తుంది, అదే వాళ్ళలో ఉన్న విశేషం. అమ్మవారు సరస్వతీదేవి 2 పురుష రూపాల్లో ధరించి
ఈ విధంగా అష్టావధాన శతావధానాన్ని ప్రచారం చేసింది. ఆ ప్రచారం చేసిన కారణం సరస్వతి మూర్తులు కాబట్టి ఈ మనస్సులో ఏముందో ఆయనకి అదే శ్లోకం ఉంది. ఆయన మొదటి పాదం చెప్పాడు ఎలాగంటే జలచర నులికిటి నరహరి అన్నాడు. రెండో పాదం వెంకట శాస్త్రి గారు చెప్పారు కలిత పాటు త్రివిధ రామ కల్కులు. మళ్ళీ మూడో పాదం తిరుపతి శాస్త్రి గారు ఈయన తిరుపతి వెంకట. నాలుగో పాదం మళ్ళీ ఈయన సురలను పరబ్రహ్మశాస్త్రి సూతులు కరుణ అని ఇలా పద్యం చెప్తారు. 10 అవతారాలు వచ్చాయి ఇందులో. జలచర నులికిటి నరహరి కలిత పాటు త్రివిధ రామ కల్కులు బుద్ధుండు ఇలా తిరుపతి వెంకట శాస్త్రులను పరబ్రహ్మశాస్త్రి సూతులు కరుణ. అంటే 10 అవతారం. జలచర అంటే మత్స్యావతారం లెక్కెట్టుకోండి. జలచర అంటే మత్స్యావతారం, ధూళి అంటే కూర్మావతారం, కిటి అంటే వరాహావతారం, నరహరి అంటే నరసింహావతారం, వటు అంటే బ్రహ్మచారి ఎవరు వామనావతారం, కలిత త్రివిధ రామ. ఇలా 3 రామావతారాలు ఉన్నాయి. కనుక వామన అవతారం అయిన తర్వాత ఎలా పరశురామ, శ్రీరామ, బలరామ అవతారాలు 3. 1 2 3 నేర్చుకుంటున్నాం ఇంగ్లీష్లో, కానీ మన భాషా పదం. అనగా పరశురామ అవతారం వచ్చింది, శ్రీరామ అవతారం వచ్చింది, త్రివిధ రామాయణంలో బలరామ అవతారం వచ్చింది. దానిలోనే కృష్ణ పరమాత్మ కూడా ఉన్నారు బలరామ అవతారంలో. అది కవికులు కలిగి అవతారం. బుద్ధుడు సరిగ్గా లెక్క పెట్టుకొని 10 అవతారాలు వచ్చింది. ఎంత అసాధ్యమైన పనిది. ఆ మాటల పదాలు తోచడం కష్టం. అటువంటి పరిస్థితుల్లో సరస్వతి మూర్తులైన తిరుపతి వెంకట కవులు అనర్గళంగా 10 అవతారాలు వచ్చేలాగా ఈ మాటలు ఉపయోగించారు. జలచర నులికిటి నరహరి కలిత పాటు త్రివిధ రామ కల్కులు బుద్ధుండు బుద్ధావతారం ఇలా తిరుపతి వెంకట శాస్త్రులను పరబ్రహ్మ శాస్త్రం. అప్పుడు చిత్రం జరిగింది. ఏమన్నారంటే అధ్యక్షుడు తిరుపతి వెంకట శాస్త్రి అన్నారు, నేను సన్నవాడినే, అధ్యక్షుడు లావుగా ఉన్నారు, మా తిరుపతి లావుగా ఉంటాడు. ఈ ఇద్దరు లావుపాటి వాళ్ళ మధ్య వామనావతార చిన్నవాడు కదా, ఆయన నలిగిపోతాడేమో అని మాకు అనుమానంగా ఉంది. పద్యం చెప్పడానికి అభ్యంతరం లేదే చమత్కారంగా మాట్లాడారు. అలా కదండి ఒదిగి నుంచి ఏ కుట్రా తెలియదు పాప అధ్యక్షుడు వారికి. ఒదిగి నించుంటున్నా అన్నాడు ఆయన. వెంటనే పద్యం చెప్పగలిగారు. ఈ కాస్త సేపట్లో పద్యం అంతా ఆలోచించుకొని జలచరుడికి గిటి నరహరి కలిత పాటు త్రివిధ రామ కల్కులు కూర్చుండిన తిరుపతి వెంకట శాస్త్రులను పరబ్రహ్మ శాస్త్రి సూతులు కరుణ అని ఈ విధంగా పద్యం చెప్పారు. మేము మీసాలు తీయించేస్తామనేటటువంటి ఈ ప్రతిపక్ష కవులకి నోళ్ళు పడిపోయాయి. వాళ్ళు నోరు ఎత్తలేకపోయారు. అంచేది ఏంటంటే ఎటువంటి గడ్డు ప్రశ్న వేసిన పద్యాల్లో, శ్లోకాల్లో, సంస్కృతంలో, తెలుగు ఉభయ భాషల్లోనూ కూడా చెప్పగలిగినటువంటి ప్రజ్ఞావంతులు వాళ్ళు. అందుచేతనే పిచ్చుపాటి చిదంబర శాస్త్రి గారి మైసూరు సంస్థాన ఆస్థాన కవి మీ తరం కాదురా తిరుపతి వెంకట మీసాలు తీయడం అది పద్యాలు రాశాడు వాళ్ళ మీద. ఎలాగా అంటే అరే రే దుర్మత పూర పూరిత మహాహంకార హోంకార నిర్భరతుండాహతి పిజ్యమాన సుజన వ్రత క్షమా జాత నీతిరటకాక విమత్త సామజ శిరస్సముస్పంద నిర్నేత్రకేసరుడు తిరుపతి వెంకటేశ్వరుడు మీసాలు తీయ మీ శక్యమే మీ తరంగాలు నిమిష అనేక మహాప్రబంధ రచనా నిర్నిద్ర విద్ద సమాజ మనీష ప్రియ సద్రస ప్రసిద్ధ శక్తి ప్రముఖాలంకృత సత్య సత్పాండిత్య గంభీర్య దుర్గములు తిరుపతి వెంకటేశ్వరుడు రంగా దోమలైతోచిరే సతత ప్రస్ఫురంధ్ర సంస్కృత గడా సందర్భ విస్తీర్ణ సత్ప్రతిభాశక్తి వినోదిత ప్రతిభట వ్రాత ప్రభావాద్యరంకృత యద్వర్గ విమూర్ధరత్రనుత సత్కీర్తి స్ఫురన్మాద్య సమ్మతులు తిరుపతి వెంకటేశ్వరుడితో మారాడ నోరాడునే అని పద్యాలు అంత వేగంగా ఎవరికి అర్థం కాకపోయారు. డిక్షనరీ చూసుకుంటూ నేర్చుకోవాలి. అంత భాష మనం ఆడవచ్చు. మన తెలుగుదేశంలో అటువంటి కవులు ఎలా పడితే అలా కవిత్వం చెప్పగలి ఎంత కఠినమైన మాటలైనా సరే అనర్గళంగా ప్రయోగించి పద్యాన్ని రాణింపజేసే శక్తి ఉండేది. ఈ ఏడ కవిత్వం ఎలా ఉంటుందంటే వచ్చారా తిరుపతి వెంకడు, చేశారా అవధానం, వెళ్ళిపోయారా ఉన్నారు, ఇలా చెబితేనే పద్యం వీళ్ళకి అర్థమవుతుంది. కానీ వాళ్ళకి అటువంటి పదాలు ఉపయోగించిన ఆనాటి పండితులు అవరయ్యగా అర్థమయ్యేది. చెప్పేవాళ్ళు కూడా అలవోగ్గా చెప్పేవారు. అంత గొప్పగా అనేక విధాలుగా తిరుపతి వెంకట కవులు పేరులోకి వచ్చి ఆ పేరులోకి వచ్చి వారి చిత్రపటాలు చూశారు మీరు. వారు ఈ దేవీ భాగవతాన్ని తెలిగించారు. అది విశేషం అన్నమాట. అంటే దశావతారాన్ని కంద పద్యంలో చెప్పడం, ఈ విధమైనటువంటి అత్యద్భుతమైనటువంటి కళా ప్రతిభా విశేషాన్ని చూపించడం, ఇవన్నీ కూడా మనకి దీనిలో మనకి కనపడుతూ ఉంటాయి. ఇచ్చేదంటే మన ఆంధ్రదేశంలో అలాంటి కవులు ఉండడం మన దేశం గర్వకారణం, గౌరవ కారణం కూడా. అలాంటి మహనీయులు మనకి వాళ్ళ పేర్లు మాత్రమే మిగిలాయి. ఇప్పుడు తిరుపతి శాస్త్రి గారు 1920లో పోయారు. ఆయన తర్వాత 50 దాకా ఆయన బతుకున్నారు.
అంటే 1950 వరకు ఆయన 50లో మహాశివరాత్రి నాడు పోయారు. ఆయనేమో సూర్యనారాయణ స్వామిని ప్రార్థించుకుంటూ ఆయన ప్రాణం వదిలేశారు. శివరాత్రి శివస్మరణతో ఈయన ప్రాణం వదిలేశారు. భగవన్నామాన్ని స్మరించుకుంటూ. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు మన దేశంలో ఉన్నారు అని దేవీ భాగవతాన్ని రచించిన కవులు వీరు ఇంత గొప్పవాళ్ళని చెప్పడం కోసం ఈ ఉపోద్ఘాతమై మాటలన్నీ చెబుతున్నాను. చాలామందికి తెలియవి, అందరికీ తెలియచేయవలసిన అవసరం ఉంది కాబట్టి ఈ రకంగా చెబుతున్నాం. మనకి భారతం రాశారు. భారతంలో జెండా పైక పిరాదు ముందు సితబాజి శ్రేణియున్గుర్చిన దండం బొంగుని తోలు చందనం మీదన్ నారి సారించుతున్ గండీవము ధరించి పల్గునుడు మూకంజెండుతున్నప్పుడు ఒక్కండు నీ వరదాలకి పడుకురు. ఈ పద్యం అందరికీ వచ్చు, అందరికీ తెలియబడింది ఈ పద్యం. ఈ రాసిన మరి ఈ దేవి భాగవతం రాసినటువంటి తెలుగులే పాండవ ఉద్యోగ విజయాల్లో రాశారు. పాండవ ఉద్యోగం, పాండవ విజయం అని 2 గ్రంథాలుగా రాశారు. పాండవ రాజసూయం రాశారు, పాండవ అశ్వమేధం రాశారు, పండిత రాజం అనే నాటకం రాశారు, బాలరామాయణం నాటకం రాశారు. 100 గ్రంథాలు రాశారు తిరుపతి వెంకటగౌరు. అన్ని పుస్తకాలు మన ఊళ్ళో కైకరంలో రాజారావు గారు లైబ్రరీగా ఉన్నప్పుడు అక్కడ ఉండే ఆ పుస్తకాలు ఇక్కడ కూడా నాకు దొరికేసారు. ఇప్పుడు ఈవేళ చెరపట్టేసి వీధిలో ఓడిపోయాయి. ఇప్పుడు ఎక్కడ ఒక్క కాగితం లేదు. ఆనాడు రాజారావు గారు జాగ్రత్తగా చూశారు లైబ్రరీని. అంతేది ఏమిటంటే ఆయన దగ్గర నేను ఆయనతో పరిచయం చేస్తూ ఆ పుస్తకాలు తెస్తూ చదివేవాడిని కూడా ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు. ఇప్పుడు ఆ పుస్తకాలని చెదలు బట్టి వీధిలో పారేసేసారు. ఆ పారేయడం కూడా అప్పుడే 20 ఏళ్ళు అయిపోయింది. అనేక విషయాలకు పాడైపోయాయి. ఇప్పుడు ఆ పుస్తకాలు కావాలంటే దొరకడం లేదు. కానీ నాకు కంఠస్థంగా ఉన్నాయి కాబట్టి ఈ మాటలు చెప్పగలిగాను. కనుక ఏమిటంటే తిరుపతి వెంకటకవుల యొక్క యోగ్యత గొప్పది. అనేక విధాలుగా చాలా చమత్కారమైనటువంటి మాటలు కూడా చెప్పేవారు. వాడు నవ్వొచ్చే మాటలు ఉండేవి, హాస్యరసం ఉండేది, శృంగారరసం ఉండేది, మరొకటి ఉండేది. వాడి చేతగాని ఏదైనా సరే పద్యంలో అవలేగా చెప్పగలిగినటువంటి ప్రతిభ, వ్యుత్పత్తి, పాండిత్యం ఈయన ఉన్నటువంటి మహానుభావులు ఈ దేవీ భాగవతాన్ని రచించారు. అయితే ఏమిటి అంటే వాడు దేశానికి, ఆంధ్రదేశానికి అసలు ఆంధ్రుడై పుట్టడమే గొప్ప అదృష్టం అనే మాటని అనిపించారు వాళ్ళంతా కూడా. ఈ ప్రకారంగా ఈ జరిగినటువంటి సందర్భంలో దేవీ భాగవతాన్ని రచించారు. అసలు దేవీ భాగవతం అంటే ఏమిటి ముందు అదొకటి చూడాలి మనం. దేవీ భాగవతం అంటే ఏమిటి? శ్రీమాత శ్రీ మహారాజ్ఞ శ్రీమత్ సింహాసనేశ్వరి అని మరి లలితా సహస్రనామాలో మొట్టమొదటి శ్రీమాత అంటే అందరకు తల్లి. శ్రీ మహారాజ్ఞి, మహారాణి అంటే అన్ని దేశాన్ని, అన్ని ప్రపంచాన్ని పరిపాలించేటటువంటి రాజ్ఞి, యజమానురాలు. అటువంటి అమ్మవారి యందు అచంచలమైన భక్తి కలిగినటువంటి వీళ్ళు ఉన్నారే ఈ తిరుపతి వెంకటగౌరు దేవీ భాగవతాన్ని రాశారు. అంటే భాగవతాన్ని ఎవరు రాశారు? బొమ్మెర పోతరామాచుల వారు రాశారు. బొమ్మెర పోతరామాచుల వారు భాగవతాన్ని తెలుగులో వారు. వ్యాస మహర్షుల వారు సంస్కృతంలో దేవీ భాగవతము రాశారు, భాగవతము రాశారు, ఇంకా పురాణాలు చాలా రాశారు, బ్రహ్మసూత్రాలు ఎన్నో పుస్తకాలు రాశారు. అన్ని పుస్తకాల్లోనూ కూడా పురాణాలు అన్ని 18 పురాణాలు, 18 ఉపపురాణాలు ఇవన్నీ వేదవ్యాసం అని సంస్కృతంలో రాస్తే ఆ సంస్కృతంలో ఉన్నటువంటి భాగవతం, శ్రీమద్ భాగవతం అంటే కృష్ణ పరమాత్మ యొక్క చరిత్ర, విష్ణువుని గురించి ఉండే చరిత్ర అంతా కూడా బొమ్మెర పోతనామాచులు తెలుగులో రాశారు. బొమ్మెర పోతరాజ కవి భాగవతం జగద్ధితమ్ముగన్ అని ఆయన చాలా పేరు పొందాడు. ఈ మధ్యనే 15 రోజుల క్రితం బొమ్మెర పోతన గారు సినిమా వచ్చింది. నాగయ్య గారు పోతనగా వేసింది. నిజంగా పోతరామాచులాగే ఉన్నాడు. ఆ బొమ్మెర పోతన గారి కాలంలో శ్రీనివాసుడు రావడం, రాక మరి ఈ యొక్క కవితా విశేషం, అలవైకుంఠపురం పద్యం ఇవన్నీ కూడా మొన్న నేను కూడా విన్నాను. నేను 15 రోజుల క్రితం, 20 రోజుల క్రితం. అంచేత నిజంగా ఆ వేళ పోతన గారు మళ్ళీ దిగి వచ్చాడా నాగయ్య గారి రూపంలోనే అన్నంత ఆనందం కలిగి సినిమాలు కూడా చూస్తే, అలాంటి మంచి సినిమాలు చూస్తే మంచి భావాలు మనకు కలుగుతుంటాయి. అందుచేతనైతే బొమ్మెర పోతన గారు భాగవతాన్ని జరిగించారు. భాగవతం విష్ణుమూర్తికి సంబంధించిన కథలు ఉంటాయి. అందులో ఆ విష్ణుమూర్తికి సంబంధించిన, శివుడికి సంబంధించినవి ఉంటాయి. తర్వాత కృష్ణ పరమాత్మ యొక్క లీలని గురించి ముఖ్యంగా చాలా విశేషాలు ఉంటూ ఉన్నాయి. ఆ విశేషాలు కలిగినటువంటి భాగవతాన్ని బొమ్మెర పోతనామాచులు మనకి తెలుగులో రాసి పెట్టారు. అది గొప్ప విశేషం. ఆ పోతన గారు భాగవతం ఎవని చేజరించు జగము ఎవ్వని లోపల నుండు లీనమై ఎవని ఎంజుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వం తానైన వాడెవ్వడు వాణిని ఈశ్వరునే శరణము వేడిన పద్యం అందరూ చదువుతుంటారు. బొమ్మెర పోతన గారు రాశారు. ఇక దేవీ భాగవతం యొక్క విశేషం ఏమిటి అంటే అమ్మవారిని గురించి చరిత్ర.
బొమ్మెర పోతారు గారు సూచన చేశారు. అమ్మర గన్నయ్యమ్మ ముగురమ్మర మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారురమ్మ కడుపు ఆరడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మర మనంబున ఉండెడియమ్మ దుర్గ మాయమ్మ కృపభి సుత మహత్వ కవిత్వ పటుత్వ సంపద అని ఆయన అమ్మవారిని గురించి ఆయన కూడా స్తోత్రం చేశారు. మామూలుగా విష్ణు కథ చెప్పుకున్నటువంటి భాగవతంలో కూడా అమ్మవారిని గురించి స్తోత్రాలు ఉన్నాయి. సరస్వతీదేవిని గురించి, లక్ష్మీదేవిని గురించి, పార్వతీదేవిని గురించి, జగన్మాతని గురించి పద్యాలు ఆయన కూడా రాశారు. అది అందరికీ కావలసినటువంటి విషయం. ఈ పురాణాలు అవి ఉంటాయి, ఈ ఇంకో పురాణాలు ఈ విషయాలు ఆ విషయాలు అన్నీ కూడా జోడించి ఉంటూ ఉంటాయి. ఆ ప్రకారంగా అమ్మవారి యొక్క లీలని విశేషంగా తెలియజేసేటటువంటి దేవీ భాగవతం. దేవీ భక్తులు కనుక వాళ్ళు ఏం చేశారంటే తిరుపతి వెంకటేశ్వర సందర్భంలో మీరు శతావధానం చేసే 100 మందికి పద్యం చెబుతున్నారు, మీరు 100 మందికి చెప్పడం కాదు 1000 మంది కూర్చుంటాను చెబుతారా అని అడిగారు. అప్పుడు సమాధానం పద్యంలోనే చెప్పారు తిరుపతి వెంకటగౌరు. ఎలా చెప్పారంటే ఒక 100 ఏమి లెక్క వీరుడోహో పండిత శ్రేష్ఠులార కడున్వేగ 1000 మందికైనా 1000 మందికైనా మేము చెప్పగలుగుతాం. ఎందుకంటే శ్రీ సూర్యప్రియ మాన అమ్మవారి యొక్క దయ ఉంది కనుక మేము చెబుతున్నాం. మీరు 1000 మంది అడిగినా మేము సమాధానం చెప్పగలుగుతాం. కారణం ఏమిటి? మా ప్రయోజకత్వం కాదు, అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల చెప్పగలుగుతున్నామని అప్పటికప్పుడుగా ఈ పద్యం చదివారు తెలుగు. ఒక 100 ఏమి లెక్క వినుడో పండిత శ్రేష్ఠులార కడున్వేగమే 1000 మందికైనా రమ్యస్థితుల్ మీరు ఆశు కవిత్వమునరింపనేరుతూ శ్రీ సూర్యప్రియ మాననీయ కటాక్షమున తగ్గ కాలమును మీరర్పించి కూర్చున్నదో తగినటువంటి సమయం కనుక మీరు ఇచ్చి కూర్చుంటే 1000 మందికైనా చెప్పేస్తా ఉన్నారు. అలా సహస్రావధానం కూడా చేస్తారు. ప్రస్తుతంలో సహస్రావధానులు ఉన్నారు మనకి. ఇప్పుడు కడిమండ వరప్రసాద్ గారు ఇక్కడ అవధానం చేశాడు. ఆయన తర్వాత గరికివాటి నరసింహారావు గారు ఆయన ఉన్నారు, వద్దిపత్తి పద్మాకర్ గారు ఉన్నారు. ఈ ముగ్గురు కూడా అవధానాల్లో చాలా పేరు పొంది నేటి కాలంలో అవధానాలు చేసి మేటి గారు అని పేరు పొందిన వాళ్ళు. ఈ పేర్లు కూడా మనకు వస్తుంటాయి. పద్మాకర్ గారు ఇప్పటికి కూడా ప్రతిరోజు ఏదో రాత్రి 7:30కి వస్తుంటుంది చూడండి. అలాగే ఆవిడ అవధానాలు చేశారు. ఎప్పటికప్పుడే ప్రతిభావంతులు ఉండి అవధానం కంటే ఉద్ధరిస్తున్నారు. అది గొప్పతనం. తిరుపతి వెంకట గౌరు మూల పురుషులు. ఆ మూల పురుషుని అనుసరించి ఇప్పటి వాళ్ళు కూడా ఆ విధంగా అవధానాలు చేస్తున్నారు. అంతేకాదు అవధాన కార్యక్రమం కొనసాగడానికి కారణం ఆదిపీఠం గురుపీఠం ఎవరయ్యాట తిరుపతి వెంకట గౌరుగా మనం భావన చేయాలి. కనుక ఏమైంది అంటే ఇప్పుడు ఏం జరిగింది అన్నారు. సూతుల వారు అని ఉన్నారు మనకి. ఆయన అన్ని పురాణాలు తెలిసినవాడు. శౌనకాది మహర్షులు ఉంటారు. ఆ మహర్షులు చాలామంది ఉంటారు. శౌనకుడు ఒక్కడి పేరే మనకి అనుకుంటాం, కానీ చాలామంది మహర్షులు ఉంటారు. వాళ్ళందరూ కింద కూర్చుంటారు. ఈ సింహాసనమే ఎత్తి ప్రదేశంలో కూర్చోబెడుతుంటారు. మాకు పురాణాలు వినిపించవలసింది అని కోరుతూ ఉంటారు. అలాగే భాగవతం వినిపించమని కోరారు. అలాగే దేవీ భాగవతం వినిపించమని కోరారు. బ్రహ్మపురాణం వినిపించమని కోరారు. మరో పురాణం వినిపించమని కోరారు. అన్నీ కోరిన తర్వాత ఒక సందర్భంలో మాకు దేవీ భాగవతాన్ని గురించి చెప్పండి అని వారు కోరారు. అప్పుడు ఆయన ఏమిటి అంటే ఎందుచేత మేము దేవీ భాగవతం కోరుతున్నాము కారణం చెబుతున్నారు. వ్యాపారములు లేవు మాకు వినగా ఆసక్తియున్నెండు నీవా పాండిత్యము గలుగు పుణ్యుడవు అగణ్యం పైన మా పుణ్యరేఖ పారీణత లభ్యమైతి జగద్గణ్యము పుణ్యము సంతాపధ్వంతరము భాగవతమును మాకును కటాక్షింపు. ఇది దేవి భాగవతంలో మన దగ్గర ఇక్కడ ఉన్నటువంటి పుస్తకంలో ఒక పద్యం. ఎలాగంటే మాకు ఏ విధమైన పనులు లేవు. పనులు ఎలా ఉంటాయంటే మనకి చెవులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఈ చెవులు ఏదో విషయాలు వినాలని కోరుతాయి. ఈ కళ్ళు ఏదో మనకి అక్కర్లేని విషయం చూడాలని కోరుతాయి. అలాగే నాలుక మనకి పడని పదార్థం తినాలని కోరుతుంది. అదే కాకుండా నాలుక ఏం చేస్తుందంటే అక్కర్లేని వాగుతూ ఉంటుంది. అలా ఈ ఇంద్రియాలు ఇటు నాలుకకి, కళ్ళకి, చెవులకి, వీటన్నిటికీ ఇవన్నీ ఇంద్రియములు అంటారు. ఈ ఇంద్రియాలు 10 రకాలుగా పోతూ ఉంటాయి. ఓ మహానుభావ, మాకు ఆ ఇంద్రియ చాపల్యం లేదు. మా చెవులు నువ్వు చెప్పే కథను వినడం మీదే దృష్టి పెట్టి ఉన్నాయి. మా కళ్ళు కూడా నిన్ను చూడడం మీదే ఉన్నావు. నువ్వు చెప్పిన మాటలు 10 మందికి మేము చెప్పడానికి నాలుక మాకు స్వాధీనంలో ఉంది. అంచేత నువ్వు చెప్పే మాటలన్నీ మేము జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని అందరికీ మేము తెలియజేస్తాం.
నువ్వు ఆదిపీఠంలో కూర్చున్నావు కనుక నువ్వు మాకు దేవీ భాగవత విషయాలు చెప్పవలసిందని వ్యాపారములు లేవు. మాకు వ్యాపారములు అంటే పంచేంద్రియానికి ఇతరమైన పనులు లేవు. త్వచక్షు జిహ్వాఘ్రాణ శ్రోత్రేంద్రియములు అని పేరు. త్వక్ అంటే శరీరం, ఈ చర్మం ఇదేదో స్పృశించాలని కోరుతూ ఉంటుంది, చక్షు అంటే ఏదో చూడాలని కోరుతూ ఉంటుంది, శ్రోత్రం అంటే చెవులు వినాలని ఏదో కోరుతుంటాయి. జిహ్వ అంటే నాలుకని అర్థం. అంచేత త్వక్కు జిహ్వాఘ్రాణ ముక్కు ఏదైనా అనవసరమైన విషయాలు ఏవో వాసన చూడాలని చూస్తుంటాయి. అలా కాకుండా తులసి దళాన్ని వాసన చూసేటటువంటి విష్ణు భక్తి కలగాని భాగవతంలో కూడా ఉంది. అందుచేత పంచేంద్రియాలు త్వచక్షు జిహ్వాఘ్రాణ శ్రోత్రేంద్రియాలు ఐదింటికి ఇతరమైన పనులు లేవు గనక మేము నువ్వు చెప్పే విషయం మీదే మనస్సు పెట్టి వింటున్నావు గనక నువ్వు చెప్పే విషయం మీద మా బుద్ధి అంతా ప్రవర్తిస్తోంది కనుక నువ్వు చెప్పేటువంటి విషయాన్ని వినాన్ని చెవులు రెక్కించుకుని వింటున్నాం కనుక నువ్వు మాకు చెప్పవలసింది అని భక్తితో శ్రద్ధతో ఆసక్తితో అడిగారు. వ్యాపారములు లేవు మాకు వినగా ఆసక్తి రెండు నీవా పాండిత్యము గలుగు. పాండిత్యము అంటే ఆత్మజ్ఞానం అని అర్థం. గ్రంథాలు చదవడం మాత్రమే, చదివినటువంటి గ్రంథాల్లో ఉండేటువంటి విషయాన్ని మనం అవగాహన చేసుకుని ఆచరణలో పెట్టుకుంటేనే పాండిత్యంలో లెక్క. నీతులు ధర్మాలు చెప్పి ఇష్టం వచ్చినట్టుగా తిరిగితే, నీతి భాష్యంగా ధర్మ విరుద్ధంగా తిరిగితే అది పాండిత్యానికి లక్షణం కాదు. చదువుకున్నందుకు మంచి అలవాట్లలో ఉండాలి. అంటే ఇతరమైన చాపల్యాలు లేకుండా మంచి బుద్ధితో, మంచి ఆలోచనలతో, మంచి విషయాలతో సంపర్కం ఉండేటువంటి పద్ధతి ఉంటేనే అది పాండిత్యానికి లక్షణం కనుక వ్యాపారములు లేవు మాకు వినగా ఆసక్తి మెండు నీవా పాండిత్యము గలుగు పూర్ణుడవు. ఆసక్తిగా వినాలి అన్నారు. వినేటప్పుడు ఒక విశేషం ఉందండి మనకి. ఎలాగంటే మనం వింటూనే ఉంటాం, ఏదో ఆలోచిస్తూ ఉంటాం. అది కాదు పద్ధతి. ఆ వినేటప్పుడు ఆ వినే విషయం తప్ప రెండో దాన్ని స్థానం ఇవ్వకూడదు. ఎలాగో చిన్న ఉదాహరణ చెప్పారు. మరి దేవీ భాగవతంలో కాకపోయినా ఒక విషయం చెబుతున్నాను వినండి. కులశేఖరాళ్ళు వారని ఒక పరమ భాగవతోత్తముడు కేరళ రాజ్యాన్ని పరిపాలించాడు ఆయన. ఆ కులశేఖరాళ్ళు వారు రామాయణం వింటూ ఉండేవాడు. ఆ రామాయణం వింటూ అంటే ఏం జరిగింది అంటే, కరదూషణాది రాక్షసులు 14,000 మంది రామచంద్రమూర్తి మీదకి యుద్ధానికి వచ్చారు అని ఆ శ్లోకం చదివాడు ఆ పౌరాణికుడు. చతుర్దశ సహస్రాణి రక్షసాం భీమకర్మణం ఏకశ్చరమో ధర్మాత్మ కథం యుద్ధం అని పురాణం చెబుతున్న శాస్త్రులు గారు ఈ శ్లోకం చదివి 14,000 మంది రాముల వారి మీద యుద్ధానికి వచ్చారంటే ఈ సింహాసనం మీద కూర్చున్న కులశేఖరాడు వారు వింటూ అంటే ఆయన ఏం తోచిందంటే, ఆ సమయంలో రామాయణం జరుగుతూ ఉన్నట్టుగా, రాక్షసుల మీదకి వస్తూ ఉన్నట్టుగా, రామచంద్రమూర్తి ఒక్కడే అయినట్టుగా వాడు 14,000 మందిని జయించాలి కనుక నేను ఆ రామ భక్తుడై ఉన్నటువంటి నేను వెళ్ళి ఆ 14,000 సేవకుడైన నేను స్వామికి బాసడగా నిలిచి శత్రువుని సంహరిస్తారని ధనుర్బాణాలు ఎత్తి పరిగెత్తి వెళ్ళిపోయినాడు. అనగా ఆ కథ అప్పుడు జరుగుతూ ఉన్నట్టుగా తన కళ్ళకి కనిపించింది ఆయనకి. ఆ 14,000 మంది రాక్షసుని భగవంతుడు చంపగలరు, అయినప్పటికీ ఆయన సేవకుడైనటువంటి నేను ఆయన శ్రమ కలిగించకూడదు అని వెళ్ళేసేసి ఆ ధనుర్బాణాలు వెళ్ళిపో. అప్పుడు ఏమన్నాడంటే ఇంకో శ్లోకం చదివాడు ఆ పౌరాణికుడు. యాని తదృష్ట శత్రు అంతరం. శత్రువులను సంహరించినటువంటి రామచంద్ర 14,000 మందిని గంట పబ్బులు సంహరించాడు ఆయన. భక్తారంప అమ్మవారికి స్వాగతం వచ్చింది. ఈ శ్లోకం చదివితే అయితే రామచంద్రమూర్తి సంహరించేశారా రాక్షసులందరినీ, అయితే నేను వెళ్ళక్కర్లేదు, కుర్చీలో కూర్చున్నాడు ఆయన అంటే. అలా వినడంలో అప్పటికప్పుడు జరుగుతూ ఉన్నట్టు కథ తాను అనుభవిస్తున్నాడు అన్నట్టుగా ఇతర కళ్ళ ఎదురు జరుగుతూ ఉన్నట్టుగా శ్రవణం చేసాడు. అది అందరికీ ఉండదు. మనం ఏదో కథ ప్యాసులుగా వినేస్తూ ఉంటాం, కానీ మనకి దాని మీద తాదాత్మ్య స్థితి ఉండదు. అలాంటి మంచి విషయాలు వినేటప్పుడు, భగవద్గీతలు వినేటప్పుడు తన్మయ స్థితిలో ఉండిపోయి ఆ కథ ఎప్పుడో జరిగింది, కొన్ని వేల యుగాల కింద జరిగింది అయినప్పటికీ కూడా అప్పటి కాలంలో జరుగుతున్నటువంటి అనుభవాలుగా భావన చేసుకుని యుద్ధానికి బయలుదేరి వెళ్ళాడు ఆ మహారాజు. అది వినడం అంటే అర్థం. అది అంతలా శ్రద్ధగా వింటేనే వారి పురాణ కథలో స్వారస్యం తెలుస్తుంది. ఏదో వింటూనే ఉంటారు, ఏదో ఆలోచిస్తూనే ఉంటారు, ఇంకో రకమైన మన మనస్సు ఎక్కడికో పోతూ ఉంటుంది. అలా పోయి వింటే ఏమీ ప్రయోజనం. బుద్ధి ఆ శ్రవణం బుద్ధితో వినమదే. చెవుల ద్వారా విన్నప్పటికీ కూడా ఆ బుద్ధి దగ్గర మనస్సు పెట్టి మనస్సుని బుద్ధిని లగ్నం చేసి వింటే ఆ పురాణం విన్నందుకు సరైన పుణ్యం ఉంటుంది కనుక అలాంటి స్థితి మా ఉందని కూడా మీరు తమ స్థితిని చెప్పుకున్నారని మళ్ళీ ఇంకొకసారి జ్ఞాపకం చేస్తున్నారు. ఆ ప్రకారంగా ఆ రక వినగా ఆసక్తి మెండు
నువ్వు పాండిత్యం కలిగిన వాడు అని మాకు చెప్పవలసిన ఇలా కులశేఖరాల వారి కథ దేవీ భాగవతంలో కాకపోయినప్పటికీ వినడం అనేటటువంటి అలా తనగాని వినగా ఆసక్తియున్మెండు నీవా పాండిత్యము అగణ్యంబైనమా పుణ్యరేఖ పారేణ తలభ్యమైతి జగద్గణ్యము పుణ్యము సంతాపధ్వంతరము భాగవతమును మాకు కటాక్షింపు అని కోరినట్టుగా దేవీ భాగవతంలో మన దగ్గర ఉన్న పుస్తకంలో తిరుపతి అసలు పద్యం చదివారు. అయితే మేము ఏం చేసామంటే యజ్ఞాలు చేసాం. ఆ యజ్ఞాలు చేస్తే లాభం ఏమిటి అని జనములేంది అమృతారమేక్తమునర్చియుంటివి ఆ జన్నములేచునట్టి పరసంపద స్వర్గము అది నిత్యమై ఉన్నది కాదు నిత్యమయ్యొప్పెడు ముక్తిన సంగదాలు అత్యున్నతమైన భాగవతులు తులచేతరింపవేమో. ఇదిగో పుస్తకాల్లో పద్యాలు మన దగ్గర పుస్తకం అక్కడ ఉంది, అందులోనే పద్యాలు. యజ్ఞాయం చేస్తే ఏమవుతుంది? మోక్షం రాదు, స్వర్గం వస్తుంది. స్వర్గం అంటే దేవేంద్రులు దేవతలు దిక్పాలకులు అందరూ ఉంటారు. అక్కడ అప్సరస డ్యాన్సులు ఉంటూ ఉంటాయి, కామధేయం ఉంటుంది, కల్పవృక్షం ఉంటుంది, అమృతం దొరుకుతుంది, ఎన్నో అన్ని సౌకర్యాలు అక్కడ ఉంటాయి, స్వర్గ సుఖాలు ఉంటాయి. కానీ యజ్ఞాలు చేస్తే స్వర్గ సుఖం వస్తుంది తప్ప మోక్షం అంటే అర్థం ఏమిటి? మోక్షం అంటే విడుదల అని అర్థం. మనం అంతా కూడా కట్టుబడి ఉన్నాం, సంసారం అనేటటువంటి పాశంతో కట్టుబడి ఉన్నాం. మనం అజ్ఞానం అనేటటువంటి పాశంతో సంసార వ్యామోహం అనేటటువంటి కట్టు చేత కట్టుబడ్డాం మనం. అంటే జన్మలు ఎత్తుతున్నాం మనం. ఇప్పుడు ఎన్ని జన్మలు ఎత్తామో మనకి తెలియదు, ఇంకా ఎన్ని రానున్నాయో మనకి తెలియదు. ఇప్పుడు ఈ జన్మలో ఉన్నాం. ఇంకైనా మానవుడైన వాడు ఏం చేయాలి? ముక్తి కోసం ప్రయత్నం చేయాలి, మోక్షం కావాలి. మోక్షం అంటే చిన్న ఉదాహరణ చెబుతున్నాను అండి. ఒకటి, బాగా పుణ్యాలు చేసి పుణ్యఫలం అంతా భగవంతుడికి సమర్పించాడు అనుకోండి, సాలోక్యముక్తి అని వస్తుంది. మీ శివుని గురించి శివలోకం, విష్ణులోకం అయితే విష్ణులోకం, అమ్మవారి లోకం అయితే అమ్మవారి లోకం. ఏ దేవతల గురించి మీరు సేవ చేశారో, ఆ విధమైనటువంటి భక్తిని కనపరిచారో, ఆ భక్తి ఫలితంగా అమ్మవారికి సమీపంలో సామీప్యముక్తిలో ఉంటారు. ఇంకొంచెం కృషి చేసినటువంటి వాళ్ళు సారూప్యముక్తిలోకి వెళతారు, మరికొంచెం కృషి చేసిన సామీప్యంలోకి వెళతారు, ఇంకా కృషి చేసిన వాళ్ళు సాయుధ్యంలో ఆయన కలిసిపోతారు. అనగా భగవంతుడు సన్నిధిలో ఉండడం ఒకటి, అది రూపం అంటే రూపం కలగడం ఒకటి, అదే మరీ దగ్గరగా ఉండడం ఒకటి, ఆయనలోనే లీనం అవుతుకోవడం అనేటిది. ఇలా ముక్తి అనేటటువంటి 4 రకాలుగా ఉంటుంది. కానీ యజ్ఞాలు చేస్తే ఈ 4 రకాల మోక్షాలు రాకుండా స్వర్గం మాత్రమే వస్తుందని శివుని గారి మహర్షులతోటి ఈ దేవీ భాగవత ప్రసంగంలో మహర్షులు అంటున్నారు. శివుని గారి మహర్షులు అంటున్నారు, సూచన వారితో అంటున్నారు. జనములెన్నయ్యే అమృతసారనమిత్తమునట్టియుంటివి ఆ జన్నములెచ్చునట్టి పరసంపద స్వర్గము అది నిత్యమై ఉన్నది కాదు నిత్యమయ్యొప్పెడు ముక్తిలో సంగతాలు అత్యున్నతమైన భాగవతయుక్తుల చేతరింపవేమము మామూలు తృప్తిపరచవలసింది అని అడిగారు. ఏమిటి ఇప్పుడు దేవీ భాగవతం చెప్పవలసింది? దేవీ భాగవతం చెప్పి కనుక వినినట్లయితే మోక్షం వస్తుంది. మళ్ళీ జన్మ ఎత్తక్కరలేదు. ఎందుకంటే ఇప్పుడు మనకి జన్మలో ఉన్నాం మనం, అన్ని ఇబ్బందులే. ఆర్థికంగా ఇబ్బంది, సాంఘికంగా ఇబ్బంది, మరో రకంగా వర్రీసు లేని వాడు ప్రపంచంలో ఎంత లక్షాధికారులైన కోటీశ్వరుడు వాడికి మనసు వ్యాకులమే, నిరుపేదకి మనసు వ్యాకులమే, సామాన్య సంసారికి మనసు వ్యాకులమే. ఈ పని ఎలా అవుతుంది, ఆ పని ఎలా అవుతుంది, ఇలా అవుతుంది, ఎలా సంపాదించుకుంటాం, మన పిల్లలు ఎలా పోషించుకుంటాం, ఈ గోల తప్ప రెండోది లేదు. ఇలా కట్టుబడ్డం అనేటటువంటిది మనస్సుకి శాంతి అనేటటువంటి ఉన్నది కనుక ఈ మనస్సు యొక్క వృత్తులను లీనం అయిపోవాలి. మనస్సంతా కూడా పరమేశ్వరుడికి అంకితం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనస్సు భగవంతుడికి కనుక అంకితం చేస్తే ముక్తి అనేటటువంటిది శాశ్వతంగా వస్తుంది. కొన్ని పనులు మనం కనుక చేసినట్టయితే ముక్తి ఎలా జరుగుతుందో చెప్పాడు. తన ఎందు ఆత్మభావన నేను అహం బ్రహ్మాస్మి అనుకోవాలి. నేను మానవ జన్మలో ఉన్నాను, కానీ ఈ జన్మలో ఉన్నా నేను అజ్ఞానం చేత శరీరమే నేనని అనుకుంటున్నాను కనుక అలా అనుకోకుండా నేను దివ్యాత్మ స్వరూపుడు సత్యదేవవారు అనేవారు, దివ్యాత్మ స్వరూపులారా అనేవారు. నేను దివ్యాత్మ స్వరూపునే అని మనం భావించుకోవాలి. దివ్యాత్మ స్వరూపునేగా తన ఎందు ఆత్మభావన కనగా పరదారందు గౌరీభా పరస్త్రీలను ఎలా చూడాలి అంటే పార్వతీదేవిని భక్తిభావంతో చూడాలి, అమ్మవారి రూపంలో చూడాలి. అంటే దారుణమైన అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, స్త్రీల పట్ల అపచారాలు జరుగుతున్నాయి, భారతదేశం గౌరవ నాశనం అయిపోతుంది. ఈవేళ ఎక్కడ చూసినా, ఏ రోజు పేపర్ చూసినా, టీవీలో చూసినా, ఎక్కడ చూసినా
మానభంగాలు అత్యాచారాలు ఇవే మనం వింటున్నాం. దానికి కారణం ఏమిటి? అజ్ఞానంలో పడిపోయి శరీర సుఖమే నిత్యం అనుకుని ఆ చెడ్డ పనులు వెంటనే అరెస్ట్ అవుతున్నారు, జైల్లో పడుతున్నారు, ఉరిశిక్ష ఆజన్మాంతమయంలో పడుతున్నారు. అయినా బుద్ధి రావడం లేదు. ఒకటి కదా జరిగింది కదా, మిగతా వాడిని కూడా జ్ఞానం రావడం లేదు. ఈ జ్ఞానం రప్పించేదే పురాణాలు. పురాణాల దగ్గర వెంటవంటూ జరిగితే ఆ చెడ్డ బుద్ధులు పోయి మంచి బుద్ధుల్లో బుద్ధి పొందడానికి అవకాశం ఉంటుందని ఇక్కడ సూచన వారు కూడా సూచన చేశారు. అందుచేత కనగా పరదారందు గౌరీ భావంబును శిరయసి ఉండని. ఎక్కడ రాయి కనిపించినా శివస్వరూపుగా శివలింగంగా భావించి దండం పెట్టాలి. ఇలా కనుక మనం భావిస్తే ముక్తి మనకి జనన మరణ రాహిత్యం, సావు పుట్టుగా లేనటువంటి ఉన్నత స్థితి మనకి అంచేతే భాగవతంలో కైవల్య పదంబు చేరుడుకునైనారు పోతనామాచులు వారు. ఆ కైవల్య పదం కనుక వచ్చినట్టయితే మనం పుట్టక్కర్లేదు, సావక్కర్లేదు, పుట్టి చచ్చి పొరలనైనా అని ఏమి ఎక్కర్లేకుండా శాశ్వత ఆనందంగా మనం ఉంటాం. సత్తు చిత్తు ఆనందమయాత్మకమైనటువంటి స్థితిలో మనం ఉంటాం. సత్ అంటే ఏమిటో కొంచెం వివరణ చేశారు పెద్దలు. ఎలా సత్ అంటే అర్థం ఏంటి? ఉండుట. ఉండడం అంటే శాశ్వతంగా ఉండుట. ఒక రాయి ఇక్కడ శాశ్వత ఎప్పటి నుంచో ఉంది, కానీ ఆ రాయి ఎప్పటి నుంచో మనకి తెలియదు. ఆ రాయి ముందు ఎంతకాలం ఉంటుందో తెలియదు. ఎవరో వచ్చి దాన్ని బద్దలు కొట్టేస్తే పోతుంది. కానీ ఏం చేసినా పోకుండా ఒక ఉన్నటువంటి పరబ్రహ్మతత్వం ఎలా ఉంటుంది అంటే ఆ ఉన్నది శాశ్వతంగా ఉంటుంది. దానికి నాశనం అనేటటువంటి సత్తు. చిత్ అంటే ప్రకాశవంతంగా ఉంటుంది. ఏదో ప్రకాశం అంటే సూర్యుడు ప్రకాశిస్తుంటాడు, చంద్రుడు ప్రకాశిస్తాడు, నక్షత్రాలు ప్రకాశిస్తాయి. అలాగే పరమాత్మతత్వం శాశ్వతంగా ప్రకాశవంతంగా ఉంటుంది. అయితే ఆనందాత్మకంగా ఉంటుంది. ఓ లైట్ వెలుగుతోంది, ఆ లైట్ నేను ప్రకాశిస్తున్నాననే ఆనందం దానికి లేదు. స్విచ్ వేస్తే వెలుగుతోంది, లేకపోతే అయిపోతుంది. అంతేగాని నేను వెలుగుతున్నాను ప్రకాశిస్తున్నాను అనే అంతఃకరణ దానికి లేదు. అలాగా సత్తు ఉండుట, ప్రకాశించుట, నేను ప్రకాశిస్తున్నాననేటటువంటి భావనలో ఉండుట, ఈ మూడు భగవంతుడి యొక్క లక్షణాలు, పరమాత్మ తత్వం యొక్క లక్షణం. దీన్ని నిర్గుణ పరబ్రహ్మం అంటారు. ఆ నిర్గుణ పరబ్రహ్మమే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడిగా అమ్మవారుగా ఇన్ని విధాలుగా మనకు కనిపిస్తూ శివుడు అంచు, హరి అంచు, గౌరీ అంచు, శ్రీదేవి అంచు, ఇలాగా విధంబు అభిషేయ పంక్తి కలుగన భేదంబు కల్పించి మానవ సంఘంబు భజించు వేయి విధములు నానాత్మభావంబుతో భవమృత్యు వ్యతిరిక్త చిన్మయ పరబ్రహ్మంబునే భక్తి. మా తండ్రి గారు పద్యం రాష్ట్ర సంయుక్త స్వయంవరంలో ఏమనుకోను ఏ పేర్లు పెట్టుకున్నా ఎన్ని పేర్లు పెట్టుకున్నా ఆ పరతత్వం నుంచి వచ్చినటువంటి వాడే అందరూ కూడా. మనం కూడా పరతత్వం నుంచి వచ్చిన వాడే. అజ్ఞానం చేత అజ్ఞానంలో పడిపోయి ఈ ధారాపుత్రాలు రైలు, ఈ ధన వ్యామోహం, ఈ సంఘంలో ఉండేటువంటి పరిస్థితులు వీటికి ఆకర్షితులు అయిపోయి అసలు జ్ఞానాన్ని మరిచిపోయి మనం సర్వవిధాలు కూడా అజ్ఞానంలో పడిపోయేటువంటి పరిస్థితి తప్పించడం కోసమే దేవి భాగవతం అనే పురాణం రచించబడింది. అంతరార్థంగా గ్రహించవలసిందని కూడా సూతుల వారు తెలియజేయగా పరదార గౌరీ భావమును శివుడు రాత్రి శిలయ శివు ఉండనీయును మనమున భావ్యంప ముక్తి మనరంజేరు. మోక్షం మన దగ్గరికి వస్తుంది. అనగా మళ్ళీ పుట్టడం చావడం అనేటటువంటిది లేకుండా శాశ్వతమైన ఆనందంగా ఉంటుంది. ఆకలి ఉండదు. దక్కు ఈ భూలోకంలో పుట్టావు, ఆకలి ఏదో తింటూ ఉండాలి, లేదా ఇంకా అవసరాలు శరీరానికి పోషణకు సంబంధించిన డబ్బు దశకం మొదలైన ఇవన్నీ ఇవేవి వేటితోటి పని ఉండదు. కేవలం నిత్య ఆనందమైన సత్సుదానాత్మకమైనటువంటి ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉండడం, ప్రకాశిస్తూ ఉండడం, ఆ ప్రకాశిస్తున్న ఆనందంతో ఉండడం, ఈ లక్షణాలు కలిగి ఉండేటువంటి పరమాత్మ తత్వం కనుక ఆ తత్వమే మనది కనుక అక్కడి నుంచి వచ్చామన్నమాట మనం మరిచిపోయి మనం ఏమనుకుంటున్నాం, ఇదిగో ఈ సంవత్సరాల్లో ఇక్కడ పడిపోయి ఏదో కోరికలు పెట్టుకుని ఆ కోరికలతో పాటు నానా తిప్పలు పడుతున్నాం. కొన్ని నెరవేరుతాయి, కొన్ని నెరవేరకపోతాయి. అంతే అలా కాకుండా ఏ కోరిక లేకుండా ఆ జగన్మాతని కనుక సేవించినట్టయితే అనేక విధాలుగా కూడా అభ్యున్నతి కలిగి నిశ్రేయస ప్రాప్తి కలుగుతుంది. ఆయాసప్రదము ఇంద్రియార్థగహనంబు ఆత్రోవర్జింపుమే శ్రేయో మార్గము సర్వదుఃఖ నికరచ్ఛేదార్థమై చేరుమే ధ్యేయాద్వైతము పొందుమే శిరసతే దీపింపుమే చిత్తమా మాయా కేడికి వెండియున్ దొరకుమే మాలిన్యమున్ వీడుమే. భక్తుడు పద్యం రాశాడు వైరాగ్యం చదగలరు. అది కూడా మనకి ఇక్కడ సందర్భానికి సరిపోతుంది. రెండు మార్గాలు ఉంటాయి మనకి, ప్రేయో మార్గం, శ్రేయో మార్గం. ఇది దేవి భాగవతంలో అంతర్లీనంగా చెప్పబడిన విషయం. భక్తుల సుభాషితాల్లో మనకి ఈ పద్యంలో స్పష్టంగా తెలుస్తుంది. మనకు కూడా అంతా శ్రమతో కూడింది మన జీవితం. పొద్దున్న లేచింది రగాయతు భ్రామయం సర్వభూతాన్ని యంత్రారూఢాని మయ్యమాయ అని అనేక తిప్పలు పడుతున్నాం. మనం రంగుల రాట్లలో గేయలా తిప్పేస్తున్నట్టుగా మనం ఇలాగే తెల్లారేసరికి ఈ పని మీద ఆ పని మీద ఆ పని మీద ఈ పని మీద తెగ తిరిగిపోయి నానా తిప్పలు పడుతున్నారు. తిప్పలు పడని వాడు లేడు.
ఉద్యోగం చేసేవాడు ఉద్యోగానికి, ఇంకో పని చేసేవాడు ఇంకో వ్యవసాయదారుడు పొలానికి, మరొకడు బలవంతానికి, అలా వెళ్ళిపోతూ పొట్ట పోషణ కోసం నానా తిప్పలు కూడా. అసలు పొట్ట ఆకలి ఉంది కదా పడుతున్నావు, నీకు అదే మోక్ష స్థితిలో ఆకలి ఉండదు, దప్పిగా ఉండదు, మంచినీళ్ళు తాగక్కర్లేదు, ఏది ఎక్కర్లేదు. మోక్షంలో ఉంటే మోక్షంలో ఉన్న వాడికి ఆకలి తప్పులు ఉండవు, సుఖ దుఃఖాలు ఉండవు, ఏ రకమైన బాధలు ఉండవు. అలాంటి ఆ స్థితిలోంచి వచ్చినటువంటి మనం వాటన్నిటిని మరిచిపోయి నిత్య సుఖం మానేసేసి ఆయాసప్రదము ఇంద్రియార్థగానం అత్రోవర్జ్యం. అందుచేత ఈ ప్రేమ మార్గం, ఈ భార్య, ఈ అలాంటి భార్యా పిల్లలు ఉపేక్షితమని అర్థం కాదు, వాళ్ళ మీద వ్యామోహం లేకుండా వాళ్ళు తాను కూడా భగవద్భక్తి పరాయణులుగా ఉండాలనే ఉద్దేశం తప్ప భార్యాపుత్రులు వదిలేసి వెళ్ళిపోమని దీని అర్థం కాదు. అందుచేత ఇక్కడ ఏం చెబుతున్నాడు వాడు, ఆత్రోవర్జింపుమే శ్రేయో మార్గం అంటే మోక్షం పొందే మార్గం శ్రేయస్సు, శ్రేయో మార్గం అంటే సంసారంలో ఉండదు. సంసార మార్గంలో ఉన్నాడు వాడికి సుఖం అనేది శాంతి అనేది ఉండదు. అంటే వాడికి ఉంటుంది కాబట్టి ధ్యేయాద్వైతము పొందుతుంది, పరమాత్మతో అభిన్నత్వాన్ని అంటే పరమాత్మకి తేడా లేదనేటటువంటి తత్వజ్ఞానాన్ని కలిగి ఉండవలసింది. అంతేత ఇలా ఉండవలసిన భక్తులను కూడా తెలియజేశాడు. ఆయాసప్రదము ఇంద్రియార్థగానం మాత్రోవర్జింపు మేము ధ్యేయద్వైతము పొందుమే స్థిరత చేదీపింపు మే చిత్తమా మాయా కేడికి వెండియుందొరకు మే మాలిన్యమున్ వీడు. ఈ మాయలో నువ్వు పడవద్దు, అనేక రకాలైన మాయల్లో పడిపోయి జ్ఞానాన్ని చెడగొట్టుకుని జ్ఞానస్థితిలో ఉండకుండా అజ్ఞానంలోకి వెళ్ళిపోయి చెడ్డ పనులు చేస్తూ అత్యాచారాలు హత్యలు చేస్తూ దారుణమైన పనులు చేస్తూ ప్రపంచాలతో మోసగిస్తూ అన్యాయంగా డబ్బు సంపాదించుకోవాలి. కానీ అన్యాయార్జితమైన విత్తమున చేయంబును దానంబు మూర్ఖ న్యాయం దాన చేసి ఫలపాకం. 1,00,000 కోట్లు కూడబెడుతున్నారు అన్యాయార్జితం. దీనివల్ల ఇక్కడ ప్రతిబంధకై ఇక్కడ బాధపడతారు, ఏ జైలుకో పోవాలి, అప్రతిష్ట పాలవుతారు, తనకలోకల్లా అవస్థపడాలి, మళ్ళీ జన్మస్థితితో ఉండాలి. ఇలాగే పునరపి ఈ గతి ఇలాగే పడుతుంది కనుక అన్యాయ మార్గంలోకి వెళ్ళవద్దు అని కూడా మనకి దేవి భాగంలో అక్కడక్కడగా సూచన చేశారు. ఆ భావమే ఇతర కవులు చెప్పినవి కూడా నేను చదువుతున్నాను. అందుచేత ఏమిటంటే మనకి న్యాయార్జిత విత్తం కావాలి, న్యాయంగా సంపాదించుకో, అంతేలే తప్ప అన్యాయార్జితం మా ధనం అందరికీ అవసరమే, డబ్బు లేకపోవడం అనేది ఉండదు. నీకు భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని పురస్కరించుకుని ఆ ప్రకారంగా సంపాదించి తృప్తిపడాలే తప్ప అన్యాయంగా ఇతరులు మోసం చేసో లేకపోతే హత్యలు చేసో ఏదో ఆక్రమించో ఇవన్నీ మరుక్ష 3వ నాటిగా పట్టుబడుతున్నాడు. ఇవి ఎంతో అక్కర్లేదు. మొన్న చేశాడు, ఇవాళ జైలుకు పోయాడు, అలా రిమాండ్లో పడేది, అలా కొనసాగుతూనే ఉంది, వాళ్ళ బతుకు అలాగే అయిపోతాయి. అంటే అలాంటి స్థితికి వెళ్ళిన సాధారణ జనానేకమే నీతిగా బతికిన వాళ్ళు బాగుంటున్నారు. నీతిగా ధర్మంగా యోగ్యమైన రీతిగా బ్రతికి ఉండవలసిందే నీతిని కూడా దేవి భాగవతం మనకు బోధిస్తూ ఉన్నట్టుగా అంతర్లీనంగా చాలా భావాలు మనకి ఉన్నాయి. అందుచేత పురాణాలు కానీ మహాభారతాది గ్రంథాలు కానీ రామాయణం కానీ నీతిగా ధర్మం బ్రతకండి అని చెప్పడం కోసమే ఇవన్నీ ఉన్నాయని మనం భావించుకోవాలి. కనుక ఏమిటి అంటే ఆ ప్రకారంగా మేము మాకు దేవి భాగాలు వినిపించవలసింది అంటే సూతుల వారు చాలా సంతోషించారు. జన్నములెన్ని అమృతసార నిమిత్తమనర్చియుంటి ఆ జన్నములిచ్చునట్టి పరసంపద స్వర్గము అది నిత్యమై ఉన్నది కాదు. ఆ స్వర్గంలో చూడమని కింద పడాలి. అంచేత నిత్యమై యొప్పెడు ముక్తి నొసంగదారు అత్యున్నతమైన భాగవత యుక్తుల తరింపవేమము అని కోరికలు విన్నారు సూతుల వారు. ఆ విన్నటువంటి మహానుభావుడు చాలా సంతోషం కలిగింది. మంచి ప్రసంగం చేసిన వాళ్ళకి అనగా మంచి భావాలు కలవాడికి మంచి ప్రసంగం చాలా ఇష్టంగా ఉంటుంది. దేవుడు అంటే భక్తి కలుగుతుంది, పాపం అంటే భీతి కలుగుతుంది. దేవుడు అంటే భక్తి ఉంది కానీ ఈ రోజుల్లో కొంతమందికి పాపం అంటే భయం లేదు. పాపం చేస్తే భగవంతుడు శిక్షిస్తాడనేటువంటి భావన లేదు. క్రిస్టియానిటీ కూడా పాపం చేస్తే శిక్షిస్తాడని చెబుతోంది, హిందూ మతం అదే చెబుతోంది, బౌద్ధ మతం అదే చెబుతోంది. అయినప్పటికీ ఎవరు ఎన్ని చెప్పినా దుర్మార్గుల బుద్ధి మాత్రం మారడం. దుర్మార్గుల బుద్ధి సన్మార్గాలకు ఎలా వస్తుంది? పురాణాలు వింటే బాగుపడతారు, తప్పనిసరిగా బాగుపడతారు. పురాణాల మీద దృష్టి పెట్టి వినడం మొదలు పెడితే అవి ఎనక ఇదినట్టయితే శ్రీవాణి ముఖ్యము అందరికీ కూడా శిరోధార్యమైనటువంటి తత్పాదరాజీవం ఆత్మను పాదుకోలుకు రసపుంజీభూతమై చెప్పు శ్రీదేవి భాగవతంబు నాయరుగురే మీకు వాకృత్యదం. అమ్మవారి యొక్క పాదాల బిందాన్ని అలా మనస్సులో ధ్యానించుకుంటూ అన్నాడు ఆయన. ముముక్షువులు కావాలి, మోక్షం పొందాలని కోరేవాడని తరింపజేయాలి. మహాయోగులు అందరికీ కూడా మోక్షం ఇవ్వడానికి సమర్థవంతమైనది అమ్మవారి యొక్క పాదపద్మాలు.
అమ్మవారి యొక్క పాదాలు రెండు పద్మాలు లాంటివి. అవి ఏం చేస్తాయి అంటే మోక్షం పొందే వారికి మోక్షాన్ని కలగజేస్తాయి. అంటే విడుదల, ఏ దుఃఖము లేనటువంటి నిత్య సుఖాన్ని కలగజేస్తాయి. ఆ అమ్మవారిని ధ్యానించుకొని నేను దేవీ భాగవతం చెప్తున్నాను అని ఉపక్రమణ చేశారు శృతుల వారు. ఇది విశేషం. ఎటువంటి మంచి మాటలు మనకు ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఉండేవి. కనుక మనకు కావలసినటువంటి చిత్తశుద్ధి కావాలి. చిత్తశుద్ధి లేని శివపూజలేనయ్యా అన్నాడు. ఎప్పుడు కూడా మానసికమైనటువంటి పవిత్రత ఉండాలి. పవిత్రంగా, పవిత్ర భావంతో రామాయణ ఇది నిజమేనండి, ఎప్పుడు జరిగిందండి, నేను అమ్మనండి అన్నవాడి రామాయణం అర్థం కాదు. భారత బొంకండి, భారతాన్ని వంకర పెట్టేవాళ్ళు వాడి భారతం అర్థం కాదు. భాగవతాన్ని నిర్లక్ష్యంగా చూసేవాడు భాగవతం అర్థం కాదు. పురాణాన్ని నిర్లక్ష్యంగా చూసే వాళ్ళకి ఎప్పటికీ పైకి రారు. వాడు భగవంతుడికి అనుగ్రహాలు పాత్రులు కాదు. అమ్మవారి అనుగ్రహాలు పాత్రులు అంటే అర్థం ఒకే పరతత్వం. స్త్రీ పురుషుడు కాదు, స్త్రీ నషండో నపుమాన్ నజంతు. స్త్రీ కాదు, పురుషుడు కాదు, ఎవరు కాదు, ఏ జీవి కాదు, ఏ క్రిమి కాదు, కీటకం కాదు. కానీ అన్నీ పరమేశ్వరుడే, అన్నీ అమ్మవారే. ఇది అమ్మవారి యొక్క లక్షణాలు, పరమేశ్వరుడి లక్షణ. అంటే ఎలా చూడాలంటే పురుషుడుగా చూసేటప్పుడు మహావిష్ణువుగా దేవుణ్ణి మనం చూస్తున్నాం, శంకరుని చూస్తున్నాం, మరోహను చూస్తున్నాం. కానీ స్త్రీమూర్తిగా చూసినప్పుడు, తల్లి రూపంలో చూసినప్పుడు అదే ఆత్మతత్వాన్ని అమ్మవారి రూపంలో చూస్తున్నాం. ఇద్దరికి తేడా లేదు. అక్కడ స్త్రీత్వము, ఇక్కడ పూస్తము ఉన్నప్పటికీ కూడా అమ్మవారుగా భావించడం అనేది ఒక పద్ధతి, అయ్యవారుగా భావించడం అనేది ఒక పద్ధతి. కనుక రెండు విధాలా సామరస్యంగా భావించుకుని అర్థం చేసుకోవడం కూడా ఉంది. కాబట్టి అమ్మవారి యొక్క రూపాలు స్త్రీత్వంలో మనం చూసినప్పుడు ఏంటి అంటే సమస్తమైనటువంటి లోక కళ్యాణకరమైనటువంటి అమ్మవారి యొక్క తత్వాన్ని మనస్సులో ధ్యానించుకుంటే ఆ ధ్యానంలో పాటుగా అమ్మవారి యొక్క సగుణ రూపం కూడా మనకు కనపడితే, సగుణ రూపం అంటే రూపంతో కల్పించడం, రూపం లేకుండా ఉండడం నిర్గుణము అంటారు. ఈ వేదాంత విషయమే. కనుక ఆ ప్రకారంగా సగుణ నిర్గుణముల విషయాలన్నీ పురాణాల్లో ఉన్నాయి. కాబట్టి ఎనర్జీ, ఇప్పుడు ఎనర్జీ అంటే సైంటిఫిక్గా దేవీ భాగవతం సరిపోతుంది. ఎనర్జీ అని ఉంది. అంటే శక్తి రెండు విధాలు, స్థితి శక్తి, చలన శక్తి అన్నారు. ఒక రాయి ఇక్కడ ఉన్నది, ఆ రాయి దాని శక్తి మనకు తెలియదు. దానికి ఎవరైనా విసిరితే అది తగిలి గొప్పిగొడలు నెత్తులు వచ్చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి రాయి, చిన్న రాయికి అలా విసిరితే ఎంత శక్తి ఉంది, అవతల వాడికి గాయపరిచేటువంటి శక్తి ఉంది. అందుచేత అలాగే అంతర్లీనంగా ఉండేటువంటి శక్తి ఉంటుంది. ఇంకా నిర్గుణ శక్తి కాదని సగుణంగా శక్తిని, ఆ శక్తి మాటగా ఎనర్జీ అనేటటువంటి మాటగా ఎనర్జీ అమ్మవారుగా భావన చేయడం, అమ్మవారి ఎనర్జీ రూపంలో, శక్తి రూపంలో ఉన్నదని భావన చేయడం సైంటిఫిక్గా కూడా మనకి సరిపోతాయని మనకి పెద్దలు తెలియజేసి ఉన్నారు. అంతేకాదు ఏమిటి అంటే ఆ శక్తి స్వరూపుడి అయిన శక్తి లేనిచో శక్తులు గారు రుద్రహరి సారస సంభవ ముఖ్య. శక్తే కనుక, ఎనర్జీ కనుక లేకపోయినట్టు, ఎనర్జీ అంటే శక్తి అని అర్థం. ఆ లోపల శక్తి లేకపోతే ఎవరు ఏ పని చేయలేరు. ఇప్పుడు నేను ఉపన్యాసం చెప్పాను, 99 సంవత్సరాలు దాటి వయస్సులో ఉన్న శక్తి లేకపోతే చెప్పలేరు. ఆ శక్తి అమ్మవారి యొక్క అనుగ్రహం కనుక చదువుకోకుండా చెప్పగలిగినటువంటి అవకాశం వచ్చింది. ఆ అవకాశం రావడం ఎందుకంటే ఆ మాట చెప్పేటటువంటి అవకాశం ఈ మధ్య కొంతమంది కోరారు. అయ్యా ఎవరిలో ఉన్నప్పుడు మేము ఉపన్యాసాలు విన్నాం, ఇప్పుడు మీరు ఈ వయస్సు చాలా వార్ధకంలో ఉన్నారు, 99 ఏళ్లలో ఉన్నారు, మీ ఉపన్యాసం ఈ సమయంలో ఎలా ఉంటుందో కూడా వినాలి, మాకు కోరికగా ఉంది. మొన్న పువ్వు నుంచి వచ్చిన వాళ్ళు కూడా అన్నారు. అంటే వాళ్ళ కోరిక తీరుతుంది, మన కోరిక తీరుతుంది, అమ్మవారిని గురించి సార్థకత ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఉద్యమించే గనక శ్రీదేవి భాగవతం నా ఎరుగురి నాకు తెలిసిన మేరకి చెబుతున్నారు. మహామహులు ఎప్పుడు గర్వంగా చెప్పరు. నాకు తెలిసిన మేరగా ఎంత గర్వంగా చెప్పినట్టుగా తిరుపతి వెంకట గారు గర్వంగా చెప్పినట్టు ఒక మాట కనపడుతుంది. ఏనుగు నెక్కినాము, రణేంద్రులము రొక్కగా నెక్కినాము, సన్మానములొందినాము, బహుమానములను గ్రహించినారము, ఎవ్వాని లెక్క పెట్టక అనివారణ దిగ్విజయం పొనర్చి ప్రజ్ఞానిధులంతు పేరుకొనినారము, నీ వలన సరస్వతి. ఇంత గౌరవాలు పొందామని, నీ వలన పొందామని సరస్వతీదేవి నమస్కారం చేశారు. అది విశేషం. సరస్వతీదేవికి అనుగ్రహములు పొందాయి, ఇంత గౌరవాలు పొందామనుకున్నారు. కానీ మేము ఇంత గొప్పవాడు, వాడు గొప్ప కాదు, గర్వంగా మాట్లాడుకో, అది ఉండవలసిన భావం. ఎన్ని అభ్యుదయాలు కలిగినా, ఎన్ని విధాలుగా మానవుడు పైకి వచ్చి ఆర్థికంగా లేకపోతే మరో రకంగా పైకి వచ్చినా పరమేశ్వరుని యొక్క కటాక్షమును, అమ్మవారి యొక్క దైవన భావన ఉంటే ఆ దోషం ఉండదు, అహంకార దోషం ఉండదు. అహంకార దోషం ఉంటే వాడు పైకి రాలేరు. అహంకారం అంటే నేను గంత గొప్ప పని చేశాను అనుకోవడమే అహంకారం. అంటే కోపం అని అర్థం కాదు. అహంకారం ఉన్నదానికి నేను కనుక ఇంత మంచి చేశాను, నేను చాలా గొప్పవాడిని, ఆ భావం ఉండదు. గొప్పతనం వచ్చింది, కానీ నీ వలన గొప్పతనం వచ్చింది. భగవంతుడి పరంగా నమస్కారం చేయడం లేక అమ్మవారి పరంగా నమస్కారం చేస్తే అది ఏ దోషం
దోషము ఉండదు. అది ఉండవలసినటువంటి లక్షణంగా మరి చెబుతున్నారు కనుక ప్రస్తుతం ఈ పద్యంలో కూడా ఎలా రసపుంజీభూతమయ్యొప్పు శ్రీదేవి భాగవతంబు నాయరుగు నాకు తెలిసిన మేరకు చెబుతున్నానే. సమస్త పురాణాలు కంఠస్థంగా ఉన్నటువంటి సూతుల వారు సైతం నా శక్తిని అనుసరించి చెబుతున్నాయి. వినయంగా చేతులు జోడించి సమాధానం ఎలా చెప్తారో రేపటి ఉపన్యాసంలో, అనగా రెండవ రోజు ఉపన్యాసంలో చూద్దాం మనం. కనుక ఇది పరిస్థితి. ఇలా మనం ఉపోద్ఘాతంగా కొన్ని విషయాలు చెప్పుకున్నాం. కవుల గురించి కూడా చెప్పుకున్నాం. ఇంకా కవుల గురించి చెప్పవలసి ఉన్నాయి. దేవి భాగవతంలో చాలా విషయాలు ఉన్నాయి. అంచేత ఇలాంటి విషయాలు చాలా సంతోషంగా ఉంది నాకు ఇలా చెప్పడం. స్నేహంగా ఉండేవాడు శ్రీహరి గారు, సేన శ్రీహరి గారు. ఆయన కనుక ఉండి ఇక్కడ వింటే ఒళ్ళు మర్చిపోదు, అంత ఆనందం పొంది ఉండేవాడు. ఆయన జ్ఞాపకం వస్తున్నాడు నాకు. వారి అబ్బాయి ఇప్పుడు ఇది రికార్డు చేస్తున్నాడు. అది మరింత నాకు సంతోషంగా ఉంది. అంచేత ఏమిటంటే ఈ దేవీ భాగవతానికి నా శక్తిని అనుసరించి చెబుతాను. నాకు తెలిసిన మేరకు చెబుతూ ఎలా చెప్పాడో, ఎలా ఉపక్రమించాడో రెండో రోజు ప్రసంగంలో మనం చూసుకుందాం.